హలో అండి, అందరికీ నమస్తే. కిరణ్ మ్యామ్ డైలాగ్స్కి స్వాగతం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మొన్న నేను వీడియో పెట్టాను కదండి, అలసందలు అలాగే పెసలు శనగలు వీటితోని గుగ్గులు తయారు చేసి పిల్లలకి పెట్టినట్లయితే కావాల్సిన ఫైబర్, అదేవిధంగా కాల్షియం, ప్రోటీన్ కూడా అందుతుందని చెప్పాను కదండి. దాని గురించి అని చెప్పి శనగలు గుగ్గిళ్ళు ఎలా తయారు చేస్తారని ఒకరు అడిగారండి. ఒకసారి పిల్లలకి బ్రేక్ఫాస్ట్లో పెట్టాలి అనుకున్నట్లయితే ముందు రోజు ఆఫ్టర్నూన్ శనగలు నానబెట్టేసుకోవాలండి. ఆ రోజు ఈవినింగ్ బాగా వాష్ చేసుకొని మంచినీళ్ళు వేసుకొని ఒక గ్లాస్ శనగలకి 2.5 గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుందండి. కుక్కర్లో వేసి ఉడకబెట్టుకోవచ్చు, లేదా మామూలుగా గిన్నెలో అయినా వేసి ఉడకబెట్టుకోవచ్చు అండి. కాస్త పసుపు, కాస్త సాల్ట్, అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. గిన్నెలో అయితే కనుక ఉడకబెట్టుకున్నట్లయితే మధ్యలో మనం పట్టుకొని చూసుకున్నట్లయితే మెత్తగా ఉడికినట్లయితే దింపేసుకోవచ్చు. కుక్కర్లో వేసుకున్నట్లయితే మాత్రం ఒక విజిల్ వస్తే సరిపోతుందండి. ఇలా ఉడకబెట్టిన తర్వాత కాస్త చల్లార్చిన తర్వాత మనకి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నట్లయితే మరుసటి రోజుకి రెడీగా ఉంటాయండి. ఇంకా మరుసటి రోజు ఉదయం చక్కగా కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసి అందులో కాస్త ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకోవాలనుకుంటే కాస్త ఒక 2 వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని చక్కగా వాటిని వేపేసి అందులో ఈ ఉడకబెట్టిన శనగల్ని వేసేసుకొని కాస్త చాట్ మసాలా, సరిపోకపోతే సాల్ట్ కూడా వేసుకొని దించేసుకోవాలండి. అంతేనండి, ఈ శనగల గుగ్గిళ్ళు మొలకలు కూడా రానిచ్చి వీటితోని గుగ్గిళ్ళు తయారు చేసి పిల్లలకు పెట్టినట్లయితే హెల్తీ అండి, చాలా మంచిదనమాట. నేనైతే మొలకలు రప్పించి వాటితో గుగ్గిళ్ళు తయారు చేస్తూ ఉంటాను. పిల్లలకు కావాల్సిన ప్రోటీను, అలాగే పైన ఉన్న తొక్కతో సహా మనం ఈ శనగలను ఉడకబెడతాం కాబట్టి అందులో ఫైబర్ కంటెంట్ ఉంటుంది, చాలా మంచిదండి. ఇంకా మిగిలిన అందులో ఉండే వాటర్ ఉంటుంది కదండి, అది పారబోయకుండా దాంతో మనం గ్రేవీ కర్రీస్లో వాటర్ బదులుగా ఈ శనగల మిగిలిన దాన్ని వేసుకోవచ్చు అనమాట. లేదంటే చారుగా కానీ లేదా పప్పుచారులో కానీ వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందండి, హెల్త్ కూడా చాలా మంచిది. ఇంకా ఎర్లీ మార్నింగ్ దొండకాయల్ని బాక్స్లో పెట్టాలంటే ప్రతి పేరెంట్స్ కూడా భయపడతారండి. ఎందుకంటే తొందరగా ఉడకవు, అలాగే ఉదయాన్నే కటింగ్ ప్రాసెస్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి. అందువలన ముందు రోజు రాత్రే వాటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నట్లయితే సగం పని అయితే అక్కడే అయిపోతుందండి. మరుసటి రోజు ఉదయం త్వరగా తీసేసి బయట పెట్టేసినట్లయితే అందులో ఉన్న చల్లదనం అంతా కూడా పోతుంది, మాయిశ్చర్ అంతా పోతుందనమాట. ఇంకా తర్వాత స్టవ్ మీద కాస్త ఆయిల్ వేసుకొని ఈ దొండకాయ ముక్కల్ని వేసేసి ఆ తర్వాత కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసినట్లయితే అందులో ఉన్న దొండకాయల్లో ఉన్న వాటర్తోని మొత్తం దొండకాయలన్నీ కూడా మగ్గిపోతాయండి త్వరగాను. మూత కూడా కంపల్సరీ పెట్టుకోవాలి. ఎందువల్లంటే పైన ఉన్న మనకి కొంచెం ఆవిరి అనేది పడుతుంది కదా, ఆవిరి వాటర్ కూడా పడి త్వరగా ఈ దొండకాయ ముక్కలు మగ్గిపోతాయండి. ఇంకా తర్వాత అందులో కాస్త చివరిగా నిలువ కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నట్లయితే పిల్లలు తినేటప్పుడు ఒక గ్రేవీగా ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత లాస్ట్లో మనం కాస్త ఉప్పు, సరిపడినంత కారం, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా సాట్ చేసేసుకొని చివరిలోని డ్రై కోకోనట్ పౌడర్ అయితే నేను వేసుకున్నానండి. ఈ డ్రై కోకోనట్ పౌడర్ అనేది మనకి కొబ్బరికాయ ముక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు కాస్త వాటిని ఎండబెట్టేసుకొని వాటిని చక్కగా మిక్సీ జార్లో వేసుకొని తిప్పేసుకున్నట్లయితే మనకి పౌడర్ అనేది తయారైపోతుందండి. కొంతమంది అయితే మూకుల్లో వేసుకొని కాస్త డ్రై రోస్ట్ చేసుకుంటారు. లేదు బాగా ఎండిపోయిన ముక్కలు అయితే ఇంక డ్రై రోస్ట్ కూడా అవసరం ఉండదండి. వాటిని ఒక గాజు సీసాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనకి ఒక 6 నెలల వరకు నిల్వ ఉంటాయి. ఇలా మనం ఫ్రైస్ చేసుకున్నప్పుడు కానీ లేక పులుసులు చేసుకున్నప్పుడు, సాంబార్ చేసుకున్నప్పుడు ఈ డ్రై కోకోనట్ పౌడర్ని వేసుకున్నట్లయితే పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది. అలాగే గుడ్ ఫ్యాట్ అనేది లభిస్తుందనమాట. చూస్తున్నారు కదండి, చాలా సింపుల్గా మనం ఈ దొండకాయ ఫ్రై అనేది ఈజీగా చేసేసుకున్నాము. ఎర్లీ మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్సులు పెట్టేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా ఇలాంటివన్నీ ఎక్కువ వాడే కన్నా ఇలా సింపుల్గా చేసి పెట్టినట్లయితే వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిదండి. ఎక్కువగా ఆరటం అనేది రాకుండా పిల్లలు లెసన్ మీద ఫోకస్ చేయగలుగుతారు. ఇంకా తర్వాత సింపుల్గా సాంబార్ అనేది ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇంట్లో కూరగాయ ముక్కలు కానీ అలాగే పప్పు ఉడికించే ప్రాబ్లం కూడా లేకుండా ఇన్స్టెంట్గా సాంబార్ అనేది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. ఇది కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎర్లీ మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టాలనుకున్నట్లయితే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అలాగే వర్కింగ్ ఉమెన్ కూడా చక్కగా వాళ్ళతో క్యారీ చేయొచ్చండి సాంబార్ అనేది. అయితే దీన్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది చెప్తున్నాను. అయితే ముందుగానే మనం తాలింపు గింజలైన ఆవాలు, జీలకర్ర, అదేవిధంగా కాస్త ఎండుమిరపకాయలు, కరివేపాకు, మినప్పప్పు, కాస్త వెల్లుల్లి రెబ్బలు వాటిని కచ్చాపచ్చాగా దంచేసుకొని వేసుకోవాలండి. వీటన్నిటిని కూడా ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ వేసుకొని బాగా వేపేసుకోవాలి. సాంబార్కైనా రసంకైనా దేనికైనా సరే మనకి పోపు అనేది చాలా ముఖ్యమండి. ఎందువల్లంటే పోపు అనేది బాగా వేగింది అంటే మాడకూడదనమాట. బాగా వేగిన తర్వాత మనం దాన్ని సాంబార్గా తయారు చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి.
అందువలన దగ్గరుండి మాడకుండా చక్కగా పూర్తిగా పోపంతా వేగేలాగా చేసుకొని అందులోని సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకొని ఇంకా తర్వాత పెద్ద పెద్ద ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ తీసుకొని వాటిని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా తర్వాత సరిపడినంత వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని బాగా మరగాలండి. ఆ పోపు అంతా కూడా వాటర్లోనే బాగా మరగాలి. ఇంకా తర్వాత ఉదయాన్నే మనం చింతపండు రసం తీసి వేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకని నేను చింతపండుతోనే వేస్తానన్నమాట. అలాగా ఒక్కొక్కసారి పేస్ట్ కింద తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే చాలా రోజులు నిల్వ ఉంటుందండి. అలా కూడా చేసుకోవచ్చు. ఇంకా తర్వాత ఇప్పుడు వేస్తున్న పౌడర్ ఏంటంటే కందిపప్పుని డ్రై రోస్ట్ చేసేసుకొని వాటిని మిక్సీ జార్లో వేసి పౌడర్ కింద తయారు చేసుకున్నానండి. ఆ పౌడర్ కూడా వేసేసుకున్నాను. దాంతోపాటుగా కొంచెం సాంబార్ పౌడర్ అనమాట. సాంబార్ పౌడర్ ఎలా తయారు చేయాలనేది అందరికీ తెలుసు కదండి. సాంబార్ పౌడర్ కట్టు వేసేసుకొని సరిపడినంత కారం, సరిపడినంత సాల్ట్ తీసుకోవాలండి. చివరిలోని డ్రై కోకోనట్ పౌడర్ కూడా వేసుకున్నట్లయితే సాంబార్ అనేది చాలా బాగుంటుందండి. అయితే పిల్లలకి అవిసె గింజల పొడి ఇలాంటివి మనం డైరెక్ట్గా పెట్టాలంటే తినరు కదా, అందుకని ఇలాంటి సాంబార్ చేసినప్పుడు కూడా డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్న అవిసె గింజల పొడి కూడా లాస్ట్లో వేసుకున్నట్లయితే మనం చేసుకున్న ఈ సాంబార్ అనేది థిక్నెస్ వస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లల హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి టేస్ట్ చూపించండి. అలాగే మీరు కూడా చూడండి, చాలా బాగుంటుంది. మీకు ఈ సాంబార్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీ దగ్గర కొత్తిమీర ఉన్నట్లయితే లాస్ట్లో వేసుకున్నట్లయితే బాగుంటుందండి, అరోమా బాగుంటుంది. ఈ కందిపప్పు పొడి అలాగే సాంబార్ పౌడర్ రెడీ చేసి పక్కన పెట్టుకున్నట్లయితే అప్పటికప్పుడు సాంబార్ చేయడం కూడా చాలా ఈజీ అండి, పిల్లలకి బాక్సులు తయారు చేసేటప్పుడు. ఇంకా ఇది ఈవినింగ్ స్నాక్ తయారు చేస్తున్నానండి. స్నాక్ అనగానే పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. సో ఈవేళ ఇంట్లో క్యారెట్ అది ఉన్నాయి, అదేవిధంగా పాలు కూడా ఉండడం వలన ఈ క్యారెట్ హల్వా అనేది తయారు చేసి చూపిస్తున్నానండి. మన ఇంట్లో పిల్లలకి క్యారెట్తోని కర్రీ ఇలాంటివి కన్నా ఎక్కువ ఇష్టంగా తినేది ఏంటి అంటే చక్కగా రోటీస్లోని కర్రీ పెట్టివ్వడం, అదేవిధంగా ఈ విధంగా హల్వా తయారు చేయడం, అలాగే ప్యాటీస్ తయారు చేయడం, కట్లెట్ తయారు చేయడం, ఇలాంటి వాటిల్లో ఎక్కువ ఇష్టంగా తింటారు కదా. సో మా ఇంట్లో కూడా సేమ్ అంతేనండి. ముందుగా జీడిపప్పు కిస్మిస్ వేపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను, నేతిలో వేపుకున్నానండి. ఇంకా తర్వాత తురిమిన క్యారెట్ని కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఈలోగా పక్క స్టవ్ మీద పాలు పెట్టుకొని పాలు మరిగించుకుంటున్నానండి. పాలు మనకి బాగా చిక్కగా అయిపోయేంత వరకు కావాలండి. అలా అయిపోయిందనుకోండి చక్కగా పాలు త్వరగా ఈ క్యారెట్లో వేయగానే ఉడికిపోతాయి అన్నమాట. లేదంటే వాటరీగా అంటే పాలు ఎక్కువసేపు మరుగుతాయి కదా, దానివల్ల గ్యాస్ బోలెడంత వేస్ట్ అయిపోతుందండి. సో కాబట్టి నేనైతే ఈ విధంగా చేసుకుంటానండి. ముందుగా పాలు మరగబెట్టేసి ఇలా చేసుకుంటాను. అయితే ఈ క్యారెట్ పాలు రెండు బాగా దగ్గరగా మరిగించడం వల్ల ఏమవుతుందంటే మనకి కోయా అనేది కూడా తయారైపోతుంది అనమాట. అంటే కోవా అండి, కోవా కూడా అందులోనే తయారైపోతుంది. ఇంక విడిగా మిల్క్ పౌడర్ కానీ లేక కోవా కానీ కలపాల్సిన అవసరం ఉండదండి. ఇలా పాలు కనుక దగ్గరగా మరగబెట్టి వేసుకున్నట్లయితే మనకి ఈ క్యారెట్లో ఉన్న స్వీట్నెస్కి సరిపడా పంచదార అనేది వేసుకోవాలండి. పంచదార అనేది తక్కువ సరిపోతుందండి. ఎందువల్లంటే ఆల్రెడీ క్యారెట్ అనేది స్వీట్గానే ఉంటుంది కాబట్టి కాస్త పంచదార అనేది చూసుకొని వేసుకోవాలి. నాకైతే సోల్డ్ గ్లాస్ కన్నా కొంచెం తక్కువగానే పడిందండి, అందువల్ల నేను తక్కువగానే వేసుకున్నాను. అలా కరెక్ట్గా సరిపోయిందనమాట. అయితే దగ్గరుండి చేసుకున్నట్లయితే కింద అడుగంటకుండా బాగుంటుంది. ఇంకా అదేవిధంగా మనం ఈ హల్వా కానీ ఇలాంటి చేసుకునే ప్రాసెస్లోని ఎప్పుడు వెడల్పాటి మందమైన కడాయి కనుక తీసుకున్నట్లయితే చక్కగా వేగుతుందండి. కింద అడుగంటకుండా మొత్తం అంతా కూడా ఒకే విధంగా ఉడుకుతుందనమాట. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలండి. యాలకుల పొడి కూడా వేసుకున్నానండి. అంతేనండి, అయిపోయింది క్యారెట్ హల్వా. ఇది కొంచెం టైం ప్రాసెసే కాబట్టి ఎర్లీ మార్నింగ్ లంచ్ బాక్స్లో కాకుండా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత స్నాక్స్ కింద తయారు చేసుకుని రెడీ చేసుకున్నట్లయితే కనీసం మనకి ఒక 1 వీక్ వరకు కూడా నిల్వ ఉంటుందండి. కానీ పిల్లలకు పెద్దలకు కూడా చాలా ఇష్టమైన స్వీట్ కదండి, కాబట్టి అంత రోజులైతే మాత్రం ఉండదు, ఇది కన్ఫామ్. సో చాలా ఇష్టంగా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అండి ఇది. మనం ఎక్కడ కూడా అడగంటకుండా చక్కగా చేసుకోవచ్చు అనమాట. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు తప్పకుండా తెలియచేయండి. ఇవండి ఈరోజు వంటలు అనేవి మీకు నచ్చాయి అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే దయచేసి నా ఛానల్ని కిరణ్ మమ్ డైలీ వ్లాగ్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.